హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మళ్ళీ జనంలోకి జగన్ పర్యటన అని చెప్పేసి మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే ఒక న్యూస్ ట్రెండింగ్ లో ఉంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజల్లోకి రాబోతున్నారు. అవును, అది సంక్రాంతి తరువాత ఇప్పుడు జనవరిలో మరలా రాబోతున్నారు అని వార్త అయితే నడుస్తుంది. మేబీ ఆయన కూడా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే మొన్నటి ఘోర పరాభవం తరువాత పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో 2029కి పార్టీ మళ్ళీ ఎలక్షన్స్ టైంకి పార్టీ ప్రస్థానం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారబోతుంది. అండ్ మోర్ ఓవర్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. బట్ నాయకులు మాత్రం అందరికీ తెలిసిన వాళ్ళు. సో అటువంటి నాయకులు కూడా ఇప్పుడు ఆ పార్టీలో ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు, కొంతమంది జారుకుంటున్నారు, కొంతమంది గోడ మీద పిల్లుల్లా రెడీగా కాచుకుని ఉన్నారు, ఎటువైపు షిఫ్ట్ అవుదామా అన్నట్టుగా. ఎందుకంటే మొన్న రీసెంట్ గా జరిగిన కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ సంబంధించి పార్టీ పూర్తిగా పోటీ చేయకుండా విత్డ్రా అయిపోయింది. ఎందుకు విత్డ్రా అయిపోయింది? నిలబడినా గెలవమేమో అని. పోనీ గెలిచే సత్తా ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించే ఒక్కొక్కరు అంత ఘోర పరాభవం జరిగిన తర్వాత ఇంకా ఎమ్మెల్సీవి పట్టభద్రులకు సంబంధించి ఎవరైనా పోనీ ధైర్యం చేసి నిలబడినా ఓడిపోతారని తెలుసు. ఆ స్థాయిలో విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. దానికి ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన తర్వాత గెలుస్తామని గ్యారంటీ లేదు. సో అందుకు ఎవరు లేకపోవడం వల్లే విత్డ్రా అయ్యారు తప్ప మరొకలా కాదు. పైగా నిలబడినా గెలవరు, అది విషయం. సో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈవెన్ షర్మిలా గారు కూడా అటాక్ చేస్తున్నారు ఆయన మీద. ఎందుకంటే కాదేది స్కామ్ కి అనర్హం అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న స్కాములు ఎన్నున్నాయో, అంతకుముందు క్విడ్ ప్రోకో లాంటి స్కాములు ఎన్నో జరిగిన వాటి మీద ఆయన పేరుంది, వాటిలో ఆయన పేరుంది. సుమారుగా 12 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. బెయిల్ మీద ఉంటున్నప్పుడే ముఖ్యమంత్రి అయిపోయారు. ఇన్ని జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుస్తున్నప్పటికీ ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. అందరికీ రియలైజేషన్ అవుతుంది. పథకాలు ఒక్కటి ఇచ్చేసి వాళ్ళకి సోమరిపోతుల్లా తయారు చేసి వీళ్ళ బతకండ్రా, నేనే రాజుని, మీరందరూ నా ప్రజలు, మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, నేను ఒక్కడనే డెవలప్ అవ్వాలనే స్థాయిలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళందరికీ అర్థమవుతున్నాయి. సో ఇలా జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారో, మాజీ మంత్రులు, వాళ్ళు ఓడిపోయాక చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకెవరు కలవడానికి అవకాశం ఇవ్వలేదు, కనీసం ఏం చేయలేదు, బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే కనీసం బాగుంటుంది అనేది వాళ్ళందరి అభిప్రాయం. అందరి అభిప్రాయం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇంకా జనవరి తర్వాత జనాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారంట. సో ఓడిపోయిన మరుక్షణమే జనాల్లోకి వస్తే ఏదో ఒకటి, అరే ఎందుకు ఓడిపోయాం, నేను అంత ఇదిగా చేశాను కదా, మీరు ఎందుకు ఓడిపోయాను, నేను ఎందుకు ఓడిపోయాను అని అంటే బాగుండేది. ఈవెన్ ఆయన ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయానని మేధోమదనం చేసుకోకుండా తిరిగి మనం ఇన్ని పథకాలు ఇచ్చామా, ఎలా ఓడిపోతాం, ఓడిపోవడానికి ఛాన్సే లేదే అని ఈవీఎంల మీద బ్లేమ్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం ఇవన్నీ చూసాం. అలాంటి మనిషి సరే రాజకీయాల్లో గెలిపోవటంలో సహజమని, ఎక్కడో మిస్టేక్ జరిగింది, మనం సరిగ్గా ప్రజలను మెప్పు పొందలేకపోయామని ఆలోచించి ప్రజల్లోకి వెళ్ళాలి. అలా వెళ్లకుండా ఇప్పుడు మేలో అయితే జూన్ లో రిజల్ట్ వస్తే మళ్ళీ జాన్యువరికి ప్రజల్లోకి వెళ్తారా? గెలిపించిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, పోరాడొచ్చు కదా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? అసెంబ్లీలో ఎవరేం మాట్లాడినా అది చూసి ఇంట్లోనే చూసుకొని ఇంట్లోనే మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నారు ఆయన. ప్రజల్లోకి వెళ్తే వాట్ ఈస్ వాట్, ఎంతవరకు మనకి రిసీవింగ్ ఉంది, ఎంతవరకు మనల్ని ఆదరిస్తున్నారా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది జనాలకి. సో అది లేకుండా ఎంతో మరి ఇప్పటికి ఎంతమంది చెప్పారో, ఎన్ని రకాలుగా చెప్పారో, ఇప్పుడు జనవరి తర్వాత వచ్చి నియోజకవర్గం, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడానికి, లేదా లోక్సభ నియోజకవర్గాల వరకు పర్యటిస్తారో చూడాలి. అది కాకుండా వీళ్ళు పర్యటించేటప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండాలి, ఎక్కడ తప్పు జరిగినా వెంటనే పోస్ట్ చేసేయండి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండాలి, ప్రభుత్వానికి అసలు ఊపిరి తీసుకోనివ్వకుండా చెయ్యాలి అని రకరకాలుగా దిశానిర్దేశం చేస్తున్నారు శ్రేణులకి. చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది తెలియదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది, ప్రతి శాఖ కూడా ఇబ్బంది పడుతుంది అన్న ఏంటి 5 నెలలకి. మరి గత 5 ఏళ్ళలో ఏమి జరిగే చూడలేదా, తెలీదా?
5 ఏళ్ళ తాలూకా ఇంపాక్టే ఇంకా సర్దుకోలేదని తెలియకుండా ప్రభుత్వం అప్పుడే ఇదైపోయిందని అంటే ఎట్లా మరి? అది అందరికీ తెలుసు కదా, అర్థమవుతుంది కదా. కాకపోతే ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండాలి, ఏదో ఒక విధంగా ప్రజలు మన గురించి మాట్లాడుకోవాలి అనే తలంపులో ఆయన మరలా ప్రజల్లోకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఎంతవరకు ఆదరణ ఉంటుందనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే అంతగా అని ఒకటి కాదమ్మా, ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా జరిగింది స్కామ్. ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. మంత్రులు కూడా ఒక్కొక్కరు సైలెంట్ అయిపోతున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తించారు, విచ్చలవిడిగా మాట్లాడారు. ఏదైతే సోకాల్డ్ మాజీ మంత్రులు ఉన్నారో ఇప్పుడు ఒక్కొక్కరు సైలెంట్ అయిపోతున్నారు కదా. ఇంత బీభత్సంగా చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వము ఇంతవరకు రాజకీయాలు నడిపించలేదా? ఇద్దరు నడిపించారు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు, మోస్తరుగా ఉండాలి. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ, బాబు, భార్య, పిల్లలు ఇవన్నీ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. పోనీ అలా మాట్లాడినప్పుడు ఖండించారా? అది లేదు. మొన్న కన్న తల్లిని, సొంత చెల్లిని అవమానించినప్పుడు కూడా కనీసం ఖండించలేదు. అది చాలా ఇబ్బంది. అంటే ఎవరికి సంబంధించిన ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంటుంది, కాదనట్లేదు. ఎవరికి ఉండాల్సిన కార్యకర్తలు, ఎవరికి నమ్ముకున్న వాళ్ళ నాయకులు ఉంటారు. కానీ మరి తల్లిని చెల్లిని కూడా అవమానకరంగా మాట్లాడినోడిని కనీసం ఏం అనకుండా వాళ్ళ మీద కేసులు పెడితే ముందు నన్ను అరెస్ట్ చేయండి అన్నట్టుగా రెచ్చగొడుతుంటే అది అసలు అంటే రాజకీయాల కోసం వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా సేఫ్ గా ఉండడం కోసం ఎన్ని డ్రామాలేనా ఆడుతారా? అంటే ఎంత పడేస్తే మనం ఏమన్నా సేఫ్ లా ఉంటాము అన్నట్టుగా ఆలోచిస్తున్నారేమో. అందుకే ఎక్కడ లేని డబ్బును కూడా లాక్కుంటున్నారేమో, సంపాదించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇసుక, మద్యం ఇవన్నీ కూడా ఇప్పుడు తనకి నమ్ముకుని ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే కింద స్థాయిలకు కూడా ప్రోటోకాల్ ప్రకారం కిందోడికి ఎంత, పైడికి ఇంత, అలా ఒక్కొక్కటి చేరుతుంటే ఆ పనులు కూడా అలాగే జరగాలి కదా. డైరెక్ట్ గా నేను చెప్పింది వేదం నాకే, నా అకౌంట్ లోనే పడిపోవాలి, నా బినామీలోనే ఉండాలి అని అంటే మరి మిమ్మల్ని నమ్ముకొని జెండా మోసినోడు మరి బతకడం ఎలా? అది ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు. రియలైజ్ అవ్వకుండా మేము అదేంటది మేము ఏం తప్పు చేశాము, వీళ్ళు ప్రేమ అభిమానాలు ఏమయ్యాయి, నాకు ఏదో జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు స్కామ్ జరిగిందని ఏదో మాట్లాడుతున్నారు. అవి కాదు. సరే, నేను ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఇకపై మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నాను అన్నట్టు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కదా. 2 దగ్గరలో ఓడిపోయినప్పుడు ప్రజల నమ్మకం చూరగొనలేదని చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తిరిగాడు ఆయన. ఇది నెక్స్ట్ 3వ రోజే.